ఏదైతే 2014లో వచ్చినటువంటి ట్రాన్స్ బిల్లుని పూర్తిగా లాన్సర్ జడ్జిమెంట్ నిర్వీర్యం చేస్తూ ఇప్పుడు 2026లో తీసుకొచ్చిన ఈ ట్రాన్స్ బిల్ అయితే మా ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల మనుగడకి పూర్తిగా ఆటంకం కలిగించే విధంగా ఉంది. మరి అదేవిధంగా ప్రభుత్వం మా జీవితాలను కాలరాసే విధంగా అయితే ట్రాన్స్ బిల్ని తీసుకొచ్చారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. మాకు 2017-18లో నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 20ని తీసుకొచ్చి మా మనుగడకు ఎంతో కృషి చేసి మాకు 1500 రూపాయల పెన్షన్ ఆ రోజుల్లో మాకు ఇవ్వటం స్టార్ట్ చేశారు. దాన్ని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయల పెన్షన్ అన్నప్పుడు మాకు కూడా 3000 రూపాయల పెన్షన్ పెరిగింది. తర్వాత ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్లో మళ్ళీ పెన్షన్ 1000 రూపాయలు పెంచిన తర్వాత మాకు 4000 రూపాయల పెన్షన్ తీసుకుంటూ మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ అందరికి కూడా వెల్ఫేర్ బోర్డు కూడా ఇస్తామని చెప్పారు. మరి అదే ఆ పనులు కూడా సత్వరంగా జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఎంతమంది అయితే ట్రాన్స్జెండర్స్ ఈ 26 జిల్లాల్లో ఉన్నారో అంతమందికి కూడా నివాస గృహాలను కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ సమయంలో ఇంత ట్రాన్స్జెండర్స్కి మేలు జరిగే టైంలో ఇటువంటి బిల్లుని తీసుకురావటం చాలా ఎన్డీఏ ప్రభుత్వం అందులో పూర్తిగా మా ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల్ని మీరు అసలు ట్రాన్స్జెండర్స్ వ్యక్తులే కాదని చెప్పి మమ్మల్ని తీసుకురావటం జరిగింది.